శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు మనం శ్లోకం 32లోని నామాల యొక్క వివరణ తెలుసుకుందాము. 32వ శ్లోకము. कराङ्घुलिनखोत्पन्न नारायण दशाकृति మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసురసైనికా. ఈ శ్లోకంలోని మొదటి నామము కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఇది అమ్మవారి 80వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః అని చెప్పాలి. కరాంగులి అంటే చేతి వ్రేళ్ళ, నఖోత్పన్న గోళ్ళ నుండి పుట్టిన, నారాయణ విష్ణుమూర్తి యొక్క దశాకృతి దశావతారములు గలది. అమ్మవారి రెండు చేతివేళ్ల 10 గోళ్ళ నుండి నారాయణుని 10 అవతారమూర్తులు అంటే మత్స్య కూర్మ వరాహాది అవతారమూర్తులు ఉత్పన్నమైనట్టు ఈ బ్రహ్మాండ పురాణములో ఉంది. అటువైపు నుండి భండాసురుడు సర్వాసురాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు సోమక, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణాది రాక్షసులు పుట్టి శక్తిసేనలతో యుద్ధానికి సన్నద్ధులైతే అమ్మవారి చేతి వ్రేళ్ల గోళ్ళ నుండి పుట్టిన ఆ 10 అవతారమూర్తులు వారిని సంహరించారు. అంటే అమ్మవారు నోరు కూడా మెదపకుండా, చెయ్యి వ్రేలుగుని కూడా ఉపయోగించకుండా, అవసరమైనప్పుడు గోరు కదిపితే చాలు గొప్ప గొప్ప అవతారమూర్తులే పుట్టి ఏమి చెయ్యమంటారు అని ఎదురుగా నిలబడతారన్నమాట. అమ్మవారు అంతటి శక్తి స్వరూపిణి అని తెలుసుకోవాలి. దశ అంటే అవస్థ అని, కృతి అంటే కృత్యము అని అర్థాలు చెప్పుకుంటే ఈ నామానికి వేరొక అర్థము చెప్పుకోవచ్చును. దేవుడైన నారాయణుని అంశలే జీవులు కాబట్టి అటు దేవుని పరంగా నారాయణునికి పంచకృత్యాలుంటాయి. వాటిని సృష్టి, స్థితి, లయ, తిరోధన, అనుగ్రహాలంటారు. ఇటు జీవుని పరంగా 5 అవస్థలు ఉంటాయి. వాటిని జాగ్రత్, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణాలు అంటారు. కాబట్టి మొత్తం మీద నారాయణునికి దైవ లక్షణంగా 5 కృత్యాలు, జీవి లక్షణంగా 5 అవస్థలు ఉంటాయి. ఈ 10 అమ్మవారి 2 చేతు వ్రేళ్ల 10 గోళ్ళ నుండి రూపుదాల్చినట్టుగా అర్థము చెప్పుకోవచ్చు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. 2 చేతుల వ్రేళ్ల గోళ్ళ నుండి ఉద్భవించిన నారాయణుని 10 అవతారమూర్తులను కలిగినది. 2 చేతుల వ్రేళ్ల నుండి అటు జీవుని పరముగాను ఇటు దేవుని పరముగాను నారాయణుని దశ అవస్థలు, కృతులు, కృత్యములను పుట్టుక కలిగినది. ఈ శ్లోకంలో 2వ నామము మరియు చివరి నామము మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇది అమ్మవారి 81వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః అని చెప్పాలి. మహాపాశుపత అంటే మహాపాశుపతము అను, అస్త్ర అంటే అస్త్రము యొక్క, అగ్ని అంటే అగ్ని చేత, నిర్దగ్ధ అంటే నిశ్శేషముగా దహింపబడిన, అసుర సైనిక రాక్షస సైన్యము గలది. చాలామంది యుద్ధంలో పోయినప్పటికీ భండాసుని సైన్యం ఇంకా కొంత మిగిలి ఉంది. మిగిలిన సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా ఒకే ఒక అస్త్రముతో అమ్మవారు అందరినీ దహించి వేసింది. ఆ అస్త్రమే పాశుపతాస్త్రము. పాశుపతాస్త్రాలు 2 విధాలైనవి ఉంటాయి. ఒకటి పాశుపతము, దీనికి శివుడు లేదా ఈశ్వరుడు అధిదేవత. రెండవది మహాపాశుపతము, దీనికి సదాశివుడు అధిదేవత. ఇది పరమాణు బాంబు, హైడ్రోజన్ బాంబు లాంటిది. ఎంతో అవసరమైన సందర్భాల్లో గాని దీనిని ప్రయోగించకూడదు. అందుకే విఘ్నత, వివేకము గలవారికి మాత్రమే ఈ అస్త్రాన్ని ఉపదేశించాలి. పరమాణు బాంబును ఉపయోగించకూడని సందర్భంలో, ఉపయోగించకూడని చోట 2వ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించడం వల్లనే జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి పట్టణ ప్రజలు అందరూ ధ్వంసమయ్యారు. ఇప్పటికీ దాని ప్రభావం ఇంకా ఉందని అంటారు. అజ్ఞాన ఆసురీ భావాలు పెరిగిపోయి జీవుని అస్తిత్వానికే ముప్పు కలిగేట్లుగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు అనే జ్ఞానదేవత ఈ మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి వాటిని నిర్మూలన చేసి జీవుని ఒడ్డున పడవేస్తుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. ఒకటి,
మహాపాశుపతాస్త్ర అగ్నికి నిశ్శేషంగా ఆహుతి అయిన అసుర సైన్యము గలది. 2 అజ్ఞాన ఆసురీ భావాలును ఒకే ఒక అద్వితీయమైన సంకల్ప శక్తితో అంతము చేసినది.